అంటే పద్మారావు గారి ఎంపీ అభ్యర్థిత్వాన్ని కేసీఆర్ గారు ప్రకటించిన ఎంబటనే మరి ఆనాటి నుంచే మేము ప్రచారాన్ని మొదలు పెట్టుకున్నాము. మరి ఆ రోజు నుంచి అయినా పబ్లిక్ పాదయాత్రలే కానివ్వండి, రోడ్ షోలే కానివ్వండి, మేము స్టార్ట్ చేసినప్పటి నుంచి కూడా ప్రజల నుంచి అయితే ఒక అన్వేవరింగ్ సపోర్ట్ వస్తుంది. చాలా కేసీఆర్ గారు చేసినటువంటి మేలుని వాళ్ళు ఇంకా మర్చిపోవట్లేదు అని చెప్పేసి వాళ్ళు మాకు అంటే మాకు కనిపిస్తుంది. అది ఏ ఇంటికి వెళ్ళినా ఎవరిని అడిగినా కానీ మేము మళ్ళీ కారు గుర్తుకే ఓటేస్తాము. మొన్న 4 నెలల కింద జరిగినటువంటి తప్పుని సరిదిద్దుకునే అవకాశం వచ్చింది. ఖచ్చితంగా మళ్ళీ కేసీఆర్ గారిని బలపరుస్తూ పద్మారావు గారిని గెలిపించుకుంటామనే ధీమాని వాళ్ళు వ్యక్తం చేస్తున్నారు. అంటే ఇప్పుడు కేంద్ర మంత్రిగా కిషన్ రెడ్డి గారు ఉన్నారు, ఆయన్ని ఓడించగలము అంటారా? ఖచ్చితంగా 100కి 1000% ఓడిస్తాం. ఎందుకంటే గత 10 సంవత్సరాలుగా ప్రజలందరూ, ఈ సికింద్రాబాద్ ప్రాంత ప్రజలందరూ బీజేపీ పార్టీకి ఓట్లేసి గెలిపిస్తే కేంద్ర మంత్రులుగా అదనంగా వాళ్ళు పదవులు తెచ్చుకుంటున్నారు తప్పితే ఇక్కడ నుంచి ఓట్లేసి గెలిపించి ఎంపీగా అక్కడికి పంపించినటువంటి ప్రజానికాని కోసం అదనంగా ఏ నిధులు తీసుకొచ్చినారని చెప్పేసి నేను వాళ్ళని ప్రశ్నించాలనుకుంటున్నాను. కనీసం మనకి కేటాయించినటువంటి నిధులను కూడా ఉపయోగించినటువంటి దౌర్భాగ్యమైన స్థితిని మనం ఈరోజు చూస్తున్నాము. ఎక్కడున్నటువంటి గొంగడి అక్కడనే ఉంది. కేంద్రం నుంచి రావాల్సినటువంటి నిధులని మన కోసం ఏమాత్రం వాళ్ళు ఉపయోగించలేదు. కనీసం ఇక్కడ ఉన్నటువంటి ప్రజానికానికి కిషన్ రెడ్డి గారిని గుర్తుపట్టే పరిస్థితిలో కూడా ప్రజలు ఎవ్వరు లేరు. కేవలం మోడీ గారి మొహం చూసి లేదా బీజేపీ పార్టీ, మోడీ వేవ్, రామ మందిరము, హిందుత్వము, ధర్మము ఇవన్నీ చెప్పుకొని వాళ్ళు ఓట్లు అడగాలి తప్పితే మేము ఈ పని చేసినాము అని చూపించుకొని ఓట్లు అడిగే సత్తా మాత్రం ఈ బీజేపీ నాయకులకు లేదని నేను స్పష్టం చేస్తున్నాను. అంటే బీఆర్ఎస్కు గట్టి పోటీ కిషన్ రెడ్డి గారు అనొచ్చా, లేకపోతే దానం గారు అనొచ్చా? లేదండి, మాకు బీఆర్ఎస్ పార్టీకి అసలు పోటీ అనేదే లేదు. ఎందుకంటే గత 10 సంవత్సరాలుగా కేసీఆర్ గారి పాలనలో భాగ్యనగరాన్ని ఒక విశ్వనగరానిగా తీర్చిదిద్దినటువంటి ఘనత కేసీఆర్ గారిది. అలాంటి కేసీఆర్ గారి ఈరోజు అధికారంలో లేనప్పటికీ ఆయన ఈ తెలంగాణ ప్రజలు ఎక్కడ కూడా ఆగం కావద్దు, నా ప్రజలను నేనే కాపాడుకుంటా అని చెప్పేసి ఆయన ఈ నగర ప్రజలకి, సికింద్రాబాద్ ప్రజలకి ఒక భరోసాని ఇస్తూ ఆయన తమ్ముడిగా ఉంటున్నటువంటి పద్మారావు గారికి ఎంపీ అభ్యర్థిత్వాన్ని అప్పగించి ప్రజలకు ఒక నమ్మకాన్ని కలిగించి నేనున్నా అనే భరోసాని ఇప్పించడానికి ఈరోజు పద్మారావు గారిని అభ్యర్థిగా ప్రకటించిన ఎంబటనే ఈ ప్రత్యర్థులు ఎవరైతే ఉన్నారో, జాతీయ పార్టీలు కానివ్వండి, ఏ పార్టీల ప్రత్యర్థులైనా సరే, ప్రతి ఒక్కరికి ఒక చిన్న సైజ్ భూకంపమే వచ్చింది వాళ్ళ గుండెలలో అని చెప్పొచ్చు. అదేవిధంగా ఈ నగరానికి సంబంధించినటువంటి ప్రజలు ఎవరైతే బీఆర్ఎస్ పార్టీని కానివ్వండి, కేసీఆర్ గారిని అభిమానించేటువంటి ప్రజల్లో కూడా మళ్ళీ తిరిగి ఉత్సాహాన్ని నింపినటువంటి పరిస్థితిని మనం చూసినాం. మరి బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు కూడా ఎంతో ఉత్సాహంగా ఉన్నారు. మా నాయకుడిని పద్మారావు గారిని నిలబెట్టడం మాకెంతో ఆనందంగా ఉంది. ఆయన ఉద్యమం కాలం నుంచి కేసీఆర్ గారి వెనువెంటనే ఉంటూ ఒక తమ్ముడిగా మరి ఈ ప్రజలతో ఎప్పటికీ మమేకమై వాళ్ళతో పాటు ఒక ప్రజానాయకుడిగా ఉండి గుర్తింపు తెచ్చి ఎన్నో సేవా కార్యక్రమాలు, ఎంతో అభివృద్ధిని కళ్ళకు గట్టినట్టుగా చూపించిండు అని చెప్పేసి పద్మారావు గారు అయితేనే ఒక సత్తా ఉన్న, ఒక దమ్మున్న నాయకుడు. అలాంటి నాయకులు మాకు కావాలి అని చెప్పేసి ఈ ప్రజలు ఆకాంక్షిస్తున్నారు. అంటే కిషన్ రెడ్డి గారికి కాకుండా అంటే కిషన్ రెడ్డి గారికి కాకుండా పద్మారావు గారికి ఓటు ఎందుకు వేయాలి అంటారు? కిషన్ రెడ్డి గారు గతంలో 5 సంవత్సరాలుగా కేంద్ర మంత్రి హోదాలో ఉండి కూడా ఈ ప్రాంతానికి ఏం పనులు చేసిరు అని చెప్పేసి ప్రజలు ఒకసారి ఆలోచించారు. అదేవిధంగా 10 సంవత్సరాలుగా మళ్ళీ 3వ కూడా హ్యాట్రిక్గా ఎమ్మెల్యేగా పద్మారావు గారు గెలిచిరు. ఎందుకు గెలిచిరు? సికింద్రాబాద్ని అంటే ఎప్పుడు లేని విధంగా ఆయన కళ్ళకు గట్టినట్టుగా అభివృద్ధిని చేసి చూపించిండ్రు. విద్యారంగమే కానివ్వండి, వైద్య రంగమే కానివ్వండి, నియోజకవర్గంలో ఎన్నో మార్పులను తీసుకొచ్చిండ్రు. మరి అవన్నిటికీ కారణం బీఆర్ఎస్ పార్టీ, కేసీఆర్ గారు, పద్మారావు గారే. కాబట్టి ఈరోజు ప్రజలకి పనిచేసేటువంటి నాయకులు మనకు కావాలి. కానీ కేవలం నామమాత్రంగా ఏదో ఎన్నికల ముందు వచ్చి ఓట్లు అడిగినామా, పార్టీ పేరు చెప్పుకొని మనం గెలిచినామా అనే నాయకులు మనకొద్దు. మన కోసం
మన ప్రాంతం యొక్క సమస్యలని ఒక గొంతుకగా వినిపించేటువంటి నాయకుడిని మనం పార్లమెంటుకు పంపిస్తేనే ఆనాడు ఎట్లా అయితే మన కోసం పార్లమెంట్లో మన టీఆర్ఎస్ నాయకులు కొట్లాడి మన తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకొచ్చిర్రో అదేవిధంగా ఈరోజు తెలంగాణలో జరుగుతున్నటువంటి ఒక అసమర్థవంతమైన పాలనకి మనం ఈరోజు గురైనము. దాని నుంచి మనని మనం కాపాడుకోవాలన్నా ఆ రోజు మన టీఆర్ఎస్ ఎంపీలు అక్కడ పార్లమెంట్లో మన గొంతుక అయి మన కోసం, మన ప్రజల కోసం, తెలంగాణ ప్రజల కోసం కొట్లాడి ఏ విధంగా అయితే రాష్ట్రాన్ని తీసుకొచ్చిరో ఈరోజు అదే విధంగా మన ఎంపీలు, మన నాయకులు ఉంటేనే మన ప్రాంతం గురించి ఖచ్చితంగా కొట్లాడేటువంటి ధైర్యం మనందరికీ కల్పిస్తారని చెప్పేసి నేను తెలియజేసుకుంటున్నాను. ఖచ్చితంగా ఆయన గెలవాలి అంటే 100%, 100కి 1000% చెప్తున్నా పద్మారావు గారే గెలుస్తారు. ఎందుకంటే పద్మారావు గారు లాంటి నాయకులని ఈ ప్రజలు కోరుకుంటున్నారు. ప్రజల మనిషి ఆయన, ఉద్యమకారుడు, ఒక నిక్కర్సైన నాయకుడు ఆయన, ప్రజలకి కట్టుబడి ఉండేటువంటి నాయకుడు. అధికారంలో ఉన్నా లేకున్నా, పదవులున్నా లేకున్నా ఎటువంటి స్వార్థం లేనటువంటి నాయకుడు. కేవలం ప్రజలే కావాలి, ప్రజల సంక్షేమమే కావాలి అని కోరుకునేటువంటి నాయకుడు. గతంలో మీరు చూసుకున్నట్లయితే కరోనా వచ్చినప్పుడే కానివ్వండి, హైదరాబాద్ నగరంలో వరదలు వచ్చినప్పుడే కానివ్వండి, వరదలు వచ్చినప్పుడు కనీసం ఒక చిల్లి గవ్వ కూడా కిషన్ రెడ్డి గారు ఈ రాష్ట్రానికే కానివ్వండి, మరి ఆయన గెలిచినటువంటి సికింద్రాబాద్ ప్రాంతానికే తీసుకురాలేనటువంటి పరిస్థితి. మరి అలాంటి సమయంలో కేసీఆర్ గారి ప్రభుత్వమే కానివ్వండి, పద్మారావు గారే కానివ్వండి, ముందుండి ఒక ఇంటి పెద్దల మనందరినీ ఆదుకున్నటువంటి సందర్భాలు ఎన్నో చూసినాం. మళ్ళీ ఇట్లాంటి నాయకులను మనం ఎన్నుకోవడంలో ఖచ్చితంగా ముందుండాలి. యువత ముందుకు రావాలి. యువత ముందుకు వచ్చి ఆలోచించి ఓటును వినియోగించుకోవాలని చెప్పేసి నేను తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు అఫీషియల్.